ముఖ్యమంత్రి హోదాలో కొండారెడ్డిపల్లికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అమరాబాద్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంగా మా కలవకృతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ ద్వారా ఆయనకు మేము విన్నవించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి తల్లిగారు కలవకుర్తి, రేవంత్ రెడ్డి గారి అత్తగారు కూడా కలవకుర్తి. జన్మభూమి కాన్సెప్ట్ తోటి కలవకుర్తిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. జయపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ కలవకుర్తికి ఒకడే ఎమ్మెల్యే లేడు. నేను కూడా కలవకుర్తి ముద్దుబిడ్డను, నేను కూడా ఎమ్మెల్యేను. కలవకుర్తిని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో మొదటి స్థానంలో నిలుపుతానని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆయన రాక సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, కొడంగల్ నియోజకవర్గానికి మీరు ఎన్ని డెవలప్ చేసినా మేము ఎక్కడ కూడా తప్పు పట్టడం లేదు. జన్మనిచ్చినటువంటి తల్లి కలవకుర్తి కాబట్టి కలవకుర్తికి కొడంగల్కి ఇచ్చినట్టు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా బిలో పావర్టీ, గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాల వారు, మైనారిటీలు, ఈబీసీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉన్నత కులాల వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేసిండు. 90% పనులు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ 18 నెలల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ₹1 కూడా కేటాయించలేదు. 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఎందుకంటే మొత్తం కూడా గతంలో అనంతపూరు అండ్ మహబూబ్నగర్ భారతదేశంలో వెనుకబడిన జిల్లా, వలస జిల్లా. ఆ వలస జిల్లా నుంచి కాపాడాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా వెంటనే ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ కాలువను మొత్తం కూడా కంప్లీట్ చేస్తే మా కలవకుర్తి ప్రాంతానికి కూడా 1,25,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. పై మండలాలకు మొత్తం కూడా పాలమూరు జిల్లాలో 25 లక్షల ఎకరాలకు రైతులకు సాగునీరు వస్తుంది. రైతులందరూ కూడా సంతోషంగా జీవిస్తారు, పిల్లలు చదివించుకుంటారు, వలసలు ఆగిపోతాయి. కాబట్టి మీరు వస్తున్న సందర్భంగా ఇది కూడా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మేము 2023లో కలవకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ ఇచ్చినాం. సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 20 గుంటల భూమి కూడా ఇచ్చినాం. 100 బెడెడ్ హాస్పిటల్ ఇంకా స్టార్ట్ కాలేదు. అది ఆమన్గల్లో 50 బెడెడ్ స్టార్ట్ అయిపోయింది, మిగతా అన్నీ అయిపోయినాయి. దాని వెంటనే ఈ కంప్లీట్ చేయాలి, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి 50 బెడెడ్ ఏరియా హాస్పిటల్ను మదర్ చైల్డ్ హాస్పిటల్ కింద దాన్ని కన్వర్ట్ చేయాలి. ఆ విధంగా మరి కలవకుర్తికి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 3 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ హైదరాబాద్ శ్రీశైలం రోడ్ కూడా వెంటనే 4 లైన్స్ రోడ్డు చేస్తామని చెప్పారు. 4 లైన్స్ కాదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, భక్తులు ఎక్కువైపోయారు. భారతదేశంలో ఇది జ్యోతిర్లింగం, శ్రీశైలం అనేది జ్యోతిర్లింగం, కృష్ణానది పైన ఉంది. కాబట్టి లక్షలాది మంది వస్తున్నారు. 6 లైన్స్ రోడ్ కింద ఈ రోడ్ను, హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ను, దాన్ని మీరు ఏం చేస్తారో కేంద్రంతో ఒప్పించి 6 లైన్స్ రోడ్ కింద చేస్తే ప్రమాదాలు తప్పిపోతాయి, యాక్సిడెంట్ తప్పిపోతాయి. కాబట్టి దాన్ని కూడా మరి టేకప్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రకటించినటువంటి పనులు ఉన్నాయి. గతంలో మేము ఇచ్చినటువంటి పనులు మొత్తం కూడా మంజూరు చేసిన పనులు మొత్తం కూడా స్టాప్ చేసారు. చేసినటువంటి వారికి బిల్స్ ఇస్తలేరు. అందరు ఈరోజు మరి కాంట్రాక్టర్లు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, లేకుంటే మున్సిపల్ చైర్మన్లు కానీ, వీళ్ళందరూ కూడా ఇలా బిల్లులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కలవకుర్తికి వస్తున్నారు. కాబట్టి మరి కలవకుర్తే నీకు జన్మనిచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా నేను మిడ్జిల్ నుంచి జడ్పీటీసీ చేసినాం. కాబట్టి అప్పుడు మిడ్జిల్ కూడా నా కలవకుర్తినే ఉన్నది. కాబట్టి కలవకుర్తిని మర్చిపోకుండా మరి కలవకుర్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. సాగునీటికి మరి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అదే త్రాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యానికి ఇలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సందర్భంగా మీ రాక సందర్భంగా మీరు కలవకుర్తి ప్రజలకు ఒక శుభవార్త చెప్పాలని ఈరోజు నేను మా ప్రెస్ మిత్రుల ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా
నీకు మేము నివేదిస్తూ ఉన్నాం.